హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే నాన్సిక్ ఛానల్. టుడే టాపిక్ వచ్చి భౌతిక రసాయన శాస్త్రం అంటే 8th క్లాస్. సో 8th నుంచి అలాగా కిందకు వద్దాం టాపిక్ వైజ్గా. సో ఇది నా ప్రిపరేషన్ నోట్స్ అండి. నార్మల్గా అయితే సముద్రం ఈదడం కన్నా చెరువు ఈదడం సులువు కనుక టెక్స్ట్ బుక్ మొత్తం చదవడం కొంచెం మనకి కష్టంగా ఉంటుంది కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ పాయింట్ టు పాయింట్ తీసుకుని రాయడం జరిగిందండి. ఇంకా నేను చెప్పే ఈ వీడియో మీరు చూస్తే ఇంకా 8th క్లాస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బుక్ అయితే చూడడం అవసరం లేదు, అన్ని బిట్స్ కూడా కవర్ అయ్యేలా చేయడం జరిగిందండి. సో రైటింగ్ అయితే కొంచెం బాగోదు, అర్థం చేసుకోండి. వాయిస్ ఆల్రెడీ చెప్తున్నాను కనుక పాయింట్ వైజ్గా చూసుకోండి చెప్పేటప్పుడే, ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. లెసన్ వచ్చి బలం మరియు పీడనం అండి. దీనికి వచ్చి ఫస్ట్ అయస్కాంత సజాతి ధ్రువాలండి. ఎన్ అంటే నార్త్ ఒకేలా ఉంటే, సజాతి ధ్రువాలు అంటే సేమ్ ఉంటే అవి వికర్షించుకుంటాయండి. సో ఒక వస్తువుపై వ్యతిరేక దిశలో ఇక్కడ సింబల్ పెట్టాను చూడండి, అలా ఉంటాయి. అదే అయస్కాంత ధ్రువాలు విజాతి ధ్రువాలు అయ్యనుకోండి, అంటే సౌత్ నార్త్ లేదా నార్త్ సౌత్ అయితే ఆకర్షించుకుంటాయండి. సో ఇవి పనిచేసే బలాల సమానం. ఓకేనండి, ఫలితం అయితే శూన్యం అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఒక వస్తువు నెట్టడం లేదా లాగడం అనేది బలం అండి. ఒక వస్తువు ఆకారాన్ని బలం మార్చగలదండి. అలాగే బలం చలన స్థితిని మార్చగలదండి. ఇవి లక్షణాలండి. అలాగే కండర బలం అన్న స్పర్శ బలం అన్న ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఘర్షణ కూడా స్పర్శ బలానికి ఉదాహరణ అండి. మనకి ఇప్పుడు ఈ చెప్పే టాపిక్ అవగాహన చేసుకుంటే వాడు బిట్టు ఏ విధంగానే అడగొచ్చండి. మనము డైరెక్ట్ బిట్ కింద రాకపోవచ్చు, వాడు ఎలా ఆడినా కూడా మనకి టాపిక్ మీద అవగాహన ఉంటే ఏ విధంగానే అడగవచ్చు. ఇక్కడ చూడండి, ఘర్షణ కూడా స్పర్శ బలానికి ఉదాహరణ అంటాడు. స్పర్శ బలానికి ఉదాహరణ చెప్పి బోల్డ్ టాపిక్స్ ఉంటాయి. సో ఏవైనా అడగవచ్చు కనుక మనకు అవగాహన ఉంటే దాన్ని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ చూడండి, స్పర్శ బలాలు అయస్కాంత బలం, స్థావర విద్యుత్ బలం. ఇప్పుడే చెప్పాం, ఈ స్పర్శ బలానికి ఘర్షణ కాకుండా అయస్కాంత బలం కూడా స్పర్శ బలం కింద వస్తుంది, స్థావర విద్యుత్ బలం కూడా. నెక్స్ట్ వచ్చి భూమి వస్తువులను కిందకు లాగుటకు గురుత్వాకర్షణ బలం అంటారండి. భూమి వస్తువులను కిందకు లాగడం ఏమంటారంటే గురుత్వాకర్షణ బలం అంటారండి. సో పీడనం అంటే బలం బై అది ప్రయోగించబడే వైశాల్యం అండి. ఫార్ములా ఇది. సో ఒక్కొక్కసారి ఫార్ములాస్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ద్రవాలు వాయువులు కూడా పీడనాన్ని కలుగు చేస్తాయి. ద్రవాలు, వాయువులు, ఘన పదార్థాలు అవి కూడా పీడనాన్ని కలుగు చేస్తాయి అన్నాడండి. ఇక్కడ 15 సెంటీమీటర్ల నుండి 15 సెంటీమీటర్ వైశాల్యం గల వాతావరణంలో ఎత్తున్న గాలి స్తంభం వల్ల కలిగే బలం 225 kg అండి, లేదా 2250 N అండి, న్యూటన్స్. ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసే గుర్తు బలానికి సమానం అంటండి. ఇది డైరెక్ట్ బిట్ అండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిదండి. డైరెక్ట్ బిట్ కింద ఇవ్వచ్చు, అప్లికేషన్ టైప్ ఇచ్చిన మనకి టాపిక్ మీద అవగాహన కోసం అయితే చూసుకోవాలి. నెక్స్ట్ గాలిని బయటకు తీసే పంపును కనుగొన్నది ఎవరు? జొట్టోవన్ గెరిక్ అండి, జర్మన్ శాస్త్రవేత్త. నెక్స్ట్ ద్రవాలు, వాయువులు పాత్ర గోడలపై పీడనాన్ని కలుగు చేస్తాయి. వీటన్నిటికి కూడా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయండి టెక్స్ట్ బుక్లో. మనం డైరెక్ట్గా పాయింట్ వైజ్ చెప్పడం జరుగుతుంది. ద్రవాలు, వాయువులు పాత్ర గోడలపై పీడనాన్ని కలుగు చేస్తాయి. సో బిట్టు ఎగ్జామ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా వాడు ఫ్రేమ్ చేస్తున్నది ఒకసారి మనం చూసుకోవాలి. మన చుట్టూ ఉండే గాలి వల్ల కలిగే పీడనం, వాతావరణ పీడనం, బలానికి తీసే పరిమాణం ఉంటుందండి. ఇది ఫస్ట్ లెసన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సెకండ్ వచ్చి ఘర్షణ అండి. బలాన్ని ఎడం వైపు ప్రయోగిస్తే ఘర్షణ కుడివైపు పనిచేస్తుందండి. సో ఘర్షణ అనేది ఆపోజిట్గా, బలానికి ఆపోజిట్గా పనిచేస్తుందని అర్థం. నెక్స్ట్ స్ప్రింగ్ త్రాసులో స్ప్రింగ్ సాగుదలను గ్రాడ్యుయేట్ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు. నెక్స్ట్ ఘర్షణ వేడిని కూడా కలుగు చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఘర్షణ తగ్గించే పదార్థాలను కందెనలు అంటారండి. నెక్స్ట్ ఘర్షణను పూర్తిగా శూన్యానికి తేలేము. అలాగే వాయువులు, ద్రవాలు సాధారణంగా వేరు ప్రవాహాలండి. అవి వాయువులు, ద్రవాలు సాధారణంగా వేరు ప్రవాహాలు. నెక్స్ట్ ప్రవాహాలు అంటే ప్రయోగించే ఘర్షణ బలాన్ని డ్రాగ్ లేదా ప్రవాహ ఘర్షణ అంటారు. ఇది ఒకసారి డైరెక్ట్గా బిట్ వచ్చిందండి. ప్రవాహాలు కలిగించే ఘర్షణ బలాన్ని ఏమంటారని డ్రాగ్ అనే ఆప్షన్లో పెట్టాడు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దుర్లుడు ఘర్షణ లేదా స్థైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. దుర్లుడు ఘర్షణ అనేది స్థైతిక ఘర్షణ తక్కువగా ఉంటుందండి. సో ఈ పాయింట్సే సెకండ్ లెసన్స్ వచ్చాయి ఇంపార్టెంట్. థర్డ్ లెసన్ వచ్చి నేల బొగ్గు అండి. నేల బొగ్గు పెట్రోలియం.
తరగని సహజ వనరులండి. తరగని సహజ వనరులు పూర్తిగా ఎప్పటికీ తరగనివ్వండి. 1 సూర్యరశ్మి, 2 గాలి. తరిగిపోయే సహజ వనరులకు ఉదాహరణలు అడవులు, ఖనిజాలు, వన్యప్రాణులు, నేలబొగ్గు, పెట్రోలియం, అలాగే సహజ వాయువు సిఎన్జి. నెక్స్ట్ జీవుల మృత అవశేషాలు లేదా శిలాజాల నుండి తయారయ్యేవి శిలాజ ఇంధనాలండి. శిలాజ ఇంధనాలు దేని నుండి తయారవుతాయి? కింద ఆప్షన్స్ ఇవ్వచ్చండి. ఓకేనా. నెక్స్ట్ నేలబొగ్గు అండి. నేలబొగ్గు అనేది ఎలా ఉంటుందంటే రాయిలా గట్టిగా నలుపు రంగును కలిగి ఉంటుంది. ఇక్కడ మనం పాయింట్స్ వైపు చెప్తున్నాం కదా, ప్రతి పాయింట్ కూడా బిట్టేనండి, అది గుర్తుపెట్టుకోండి. సో టాపిక్ మీద అవగాహన అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఆహారం వండటానికి, రైలు ఇంజిన్లు, అలాగే థర్మల్ పవర్ ప్లాంట్లో, విద్యుత్ ఉత్పత్తులు, వివిధ పరిశ్రమలో కూడా ఇంధనంగా వాడుతారండి నేలబొగ్గు. కార్బన్ వల్ల వృక్ష సంపద కొన్ని మిలియన్ సంవత్సరాలుగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను కార్బోనైజేషన్ అంటారండి. సో యాక్చువల్గా నేలబొగ్గు అనేది కార్బన్ వల్ల వృక్ష సంపద అనేది కొన్ని మిలియన్ సంవత్సరాలుగా ఉంటే అది నేలబొగ్గు మారుతుంది. ఆ ప్రక్రియను కార్బోనైజేషన్ అంటారు. ఇది జీవ పదార్థ అవశేషాల నుండి ఏర్పడుతుంది కనుక దీన్ని శిలాజ ఇంధనం అంటారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు నుండి వచ్చే వాయువు ఏంటి? డైరెక్ట్ బిట్ అండి, CO2. ఇది అడిగాడు. నేలబొగ్గు ద్వారా వచ్చే పదార్థాలు కోకో, కోల్తార్, కోల్ గ్యాస్. ఇది కూడా ఒకసారి అడిగాడండి, కాంతి అని అడిగాడు. నెక్స్ట్ వచ్చి కోక్ అండి. కోక్ గురించి, ఇది దృఢమైన నల్లని సచిత్ర పదార్థం. ఇదే చెప్తున్నాను, ప్రతి పాయింట్ కూడా మీరు ఇంపార్టెంట్ కనుక చూసుకోండి. ఇంకా ఇందులో ఆప్షన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే మనము టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ అని చెప్పి రాయడం జరిగింది కనుక ఇంకా ఇవే ఫైనల్. సో ఇంకా దీనికి మించి ఇంక తగ్గించలేం కనుక ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. చూడండి, దృఢమైన నల్లని సచిత్ర పదార్థం అండి కోక్ అనేది. ఇది కార్బన్ రూపం. స్టీల్ తయారులో ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ కోల్తార్ అండి. ఇది దుర్వాసన గల నల్లని చిక్కనైన పదార్థం అండి. ఇది 200 పదార్థాల మిశ్రమం. బిట్టి ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చండి. ఈ కింది వాటి 200 పదార్థాల మిశ్రమం ఏది? కోక్, కోల్తార్, కోల్ గ్యాస్ ఏదని అడగవచ్చండి. లేదంటే కోల్తార్ ఎన్ని రకాల పదార్థాల మిశ్రంగా ఉంటుందని అడగవచ్చు. కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో అలా విధంగా కృత్రిమ అద్దకాలు, పేలుడు పదార్థాలు, ఔషధాలు, ఫోటోగ్రాఫిక్, నాప్తలిన్ ఉండలు తయారీలో ఇది యూజ్ అవుతుందండి. ఏదంటే కోల్తార్. ఇది ఒకసారి అడిగాడండి, నాప్తల ఉండల తయారీలో ఉపయోగించే పదార్థం ఏదని. నెక్స్ట్ కోల్తార్ స్థానంలో రోడ్లు వేయడానికి ప్రస్తుతం బిట్మిన్ అనే పెట్రోలియం ఉత్పత్తిని యూజ్ చేస్తున్నారండి. ఇది కూడా ఒకసారి వచ్చిందండి బిట్మిన్ అనే పెట్రోలియం ఉత్పత్తిని ప్రస్తుతం రోడ్లు వేయడానికి ఉపయోగిస్తున్నారండి. నెక్స్ట్ వచ్చి కోల్ గ్యాస్ అండి. నేలబొగ్గు నుండి కోక్ సంగ్రహణలో వచ్చేది కోల్ గ్యాస్ అండి. కోల్ గ్యాస్ను 1810లో లండన్లో మొదటిసారి యూజ్ చేశారండి. నెక్స్ట్ 1820లో న్యూయార్క్లో వీధి దీపాలు వెలిగించడానికి యూజ్ చేశారండి. కోల్ గ్యాస్ను కాంతి జనకం కన్నా ఉష్ణజనకంగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. కాంతి జనకం అంటే లైటింగ్, ఉష్ణజనకం అంటే హీట్ పరంగానే ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి కోల్ గ్యాసు. నెక్స్ట్ వచ్చి పెట్రోలియం ఉత్పత్తులు పెట్రోల్, డీజిల్. సో పెట్రోలియం అనేది పెట్రా మరియు ఓలియం అనే పదార్థం వచ్చిందండి. పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె. అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చి డీజిల్, పెట్రోలియం ఉత్పత్తులు చెప్పాం కదా. ఇక్కడ వరల్డ్లో మొదటి చమురు బావి అనేది 1859లో అండి యూఎస్ఏలో పెన్సిల్వేనియాలో, అలాగే 1867లో అస్సాం మొకోం నందు ఉన్నట్టుగా గుర్తించారండి. సో మన కంట్రీకి వచ్చేటప్పటికి అస్సాం అండి, వరల్డ్ వైజ్గా యూఎస్ఏ పెన్సిల్వేనియా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెట్రోలియం ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే పదార్థం అండి. పెట్రోలియం అనేది ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే పదార్థం. పెట్రోలియం గ్యాస్ అనేది, అలాగే పెట్రోలియం, డీజిల్, కందెన, నూనె, పారాఫిన్ మొదలైన అణుఘటకాలండి. ఈ పెట్రోలియం అనేది ఒక అనుసంఘటనలు అండి. పెట్రోలియం గ్యాస్ మనం యూజ్ చేస్తాం కదా అది. అలాగే పెట్రోల్ అంటే బొల్లుకు వేసేది, డీజిల్, కందెన, నూనె, పారాఫిన్ మొదలైన అనుసంఘటక మిశ్రమం కూడా పెట్రోలియమేనండి. నెక్స్ట్ పెట్రోకెమికల్స్ను డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు అంటే నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్, పాలిథిన్ లాంటి కృత్రిమ ప్లాస్టిక్స్ తయారీలో కూడా యూజ్ చేస్తారండి పెట్రోకెమికల్స్ను. నెక్స్ట్ వచ్చండి నెక్స్ట్ పాయింట్, పెట్రోలియంను నల్ల బంగారం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్ చాలాసార్లు వచ్చింది. నల్ల బంగారం దేన్ని అంటారని. సహజ వాయువును H2, ఎరువుల అంటే యూరియా అటువంటివి తయారీలో కూడా యూజ్ చేస్తారండి. సహజ వాయువు అంటే CNG ముందే చెప్పాం. సహజ వాయువు CNG అనేది అధిక పీడన వద్ద సంపీడన వాయువుగా నిల్వ ఉంటుందండి. ఈ CNG విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారండి. CNG గొట్టాల ద్వారా సరఫరా వ్యవస్థ ఢిల్లీ, వడోదర, గుజరాత్ అండి ప్రాంతాల్లో ఉందండి ప్రస్తుతం. CNG అనేది గొట్టాల ద్వారా ఎక్కడ సరఫరా అంటే ఢిల్లీ, వడోదర. CNG ఇంకా తర్వాత త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణ, గోదావరి వంటి ప్రాంతాల్లో కూడా ఉందండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి PCRA పెట్రోలియం కన్వర్జేషన్ రీసెర్చ్ అసోసియేషన్. ఇది ఏ ప్రొవిజన్ కింద యూజ్ అవుతుందండి.
థర్డ్ లెసన్ వచ్చి కృత్రిమ దారాలండి. ప్లాస్టిక్లు, నూనె, పట్టు, ఉన్ని సహజ దారాలండి. ఇవి మొక్కలు, జంతువుల నుండి లభిస్తాయి. మానవులచే తయారు చేయబడే దారాలు కృత్రిమ దారాలు. ఇవి మానవ నిర్మిత దారాలు అంటారు. కృత్రిమ దారం కూడా ఒక చిన్న యూనిట్ అండి, కలిగిన రసాయన పదార్థం. అనేక చిన్న యూనిట్లు కలిగి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడడాన్ని పాలిమర్ అంటారండి. సో పాలిమర్ అనేది పాలి అంటే ఎక్కువ, మర్ అంటే భాగం లేదా యూనిట్ అని అర్థం అండి. సో రైటింగ్ అర్థం అవ్వకపోతే నేను చెప్పేటప్పుడు అలా చూసుకుంటా పాయింట్స్. నెక్స్ట్ వచ్చి పాలిమర్లు ప్రకృతిలో కూడా లభిస్తాయండి. ఎగ్జాంపుల్ నూలు అనేది ప్రకృతిలో లభించే పాలిమర్కు ఉదాహరణ, డైరెక్ట్ బిట్గా రావచ్చు. అలాగే నూలు అనేది సెల్యులోజ్ అని పిలువబడే పాలిమర్. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిగి సెల్యులోజ్ తయారవుతుంది. సో ఇక్కడ చూడండి, నూలు సెల్యులోజ్ అని పిలువబడే పాలిమర్, అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిగిన సెల్యులోజ్ తయారవుతుంది. ఈ ఒక్క పాయింట్లోనే 4-5 బిట్స్ ఫ్రేమ్ చేయొచ్చండి వాడు ఇవ్వాలనుకుంటే మనకు. అది టెక్స్ట్ బుక్ వైజ్గానే ఉంటుంది కనుక ఇంక బయటది కాదు. సో అందుకనే బయట ఎక్కువ పాయింట్స్ చదివే కన్నా టెక్స్ట్ బుక్ ఫాలో అవుతే సరిపోతుందండి. నెక్స్ట్ పాయింట్ అండి, పట్టు పురుగు నుండి లభించే పట్టుదారం చైనాలో కనుగొనబడింది. ఫస్ట్ టైం అనమాట, అది అక్కడ కనుగొన్నారు. నెక్స్ట్ కలపగుజ్జు నుండి తయారైన కృత్రిమ పట్టు వచ్చి రేయాన్ అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కలపగుజ్జు నుండి తయారవుతుంది రేయాన్. రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లు తయారు చేస్తారండి. ఇది ఒకసారి బిట్ వచ్చిందండి టెట్లో. రేయాన్ ఉన్నుతో కలిపి తివాచీలు తయారు చేస్తారు. ఈ బిట్ కూడా వచ్చిందండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, చూసుకోండి. రేయాన్ నూలు దుప్పట్లు తయారు చేస్తారు, రేయాన్ ఉన్ని తివాచీలు తయారు చేస్తారు. నెక్స్ట్ నైలాన్ మరో మానవ నిర్మిత దారం అండి. నైలాన్ అనేది కృత్రిమ దారమే. 1931లో ఎటువంటి సహజ ముడి పదార్థం లేకుండా తయారైంది. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం కూడా నైలాన్ అండి, గుర్తుపెట్టుకోండి. నేల బొగ్గు, గాలి, నీరు నుండి తయారు చేస్తారు. ఇది నైలాన్తో తయారయ్యే పదార్థాలు చూడండి, వస్తువులు మ్యూజియంలు, గుడారాలు, పళ్ళతోమి బ్రష్లు, కారు సీట్లు, బెల్ట్లు మొదలైనవండి. నైలాన్ అనేది పారాసూట్ తయారీ, పర్వతారోహణకు తాళ్ళు తయారీలో కూడా యూజ్ చేస్తారండి. ఇప్పుడు యూజ్ చేస్తారు కదా, పర్వతారోహణకు ఉపయోగించే తాళ్ళు ఉంటాయి, నైలాన్ తాళ్ళు అండి. అవి చాలా గట్టిగా ఉంటాయి. సో ఒక నైలాన్ దారం అనేది అంటే స్టీల్ తీగ కంటే బలమైందండి, అందుకని ఇటువంటి దాంట్లో ఉపయోగిస్తారు ఈ నైలాన్ దారం అనేది. నెక్స్ట్ వచ్చి పాలిస్టర్ అండి. పాలిస్టర్ అనేది మరో కృత్రిమ దారం. ఇది దుస్తుల తయారీకి సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చి టెర్లిన్ అనేది ప్రసిద్ధి చెందిన పాలిస్టర్. పాలిస్టర్లో ఎక్కువ ప్రసిద్ధి చెందిన టెర్లిన్ అండి. దుస్తుల తయారీకి ఉపయోగించేది అయితే పాలిస్టర్ అండి. నెక్స్ట్ పాయింట్ పిఈటి, పాలి ఎథిలిన్ టెరాప్థలిన్. ఇక్కడ ఇటువంటివన్నీ ఎబ్రివేషన్ కింద యూజ్ అవుతూ కనుక గుర్తుపెట్టుకోండి. పిఈటి అంటే పాలి ఎథిలిన్ టెరాప్థలిన్. ఇవి వస్తువులు, సీసాలు, వంట పరికరాలు, ఫిల్మ్లు, తీగలు వంటి దాంట్లో ఉపయోగిస్తారు. పాలిస్టర్ పాలి ప్లస్ ఎస్టర్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే రసాయనం అండి. ఎస్టర్ అనేది పండ్ల వాసన రావడానికి ఉపయోగిస్తారు ఇది. నెక్స్ట్ పాలికట్ అండి. ఇది కూడా ఒకసారి డైరెక్ట్ బిట్ వచ్చింది టెట్ అండ్ డిఎస్లో. పాలికట్ అంటే పాలిస్టర్ ప్లస్ నూలు మిశ్రమం అండి. ఉల్లు, పాలిస్టర్ ప్లస్ ఊలుల మిశ్రమం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి పెట్రోకెమికల్స్ అండి. పెట్రోకెమికల్స్ అనబడే పెట్రోలియం నుండి లభించే పదార్థాలు అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా అన్ని కృత్రిమ దారాలు తయారు చేస్తారండి. నెక్స్ట్ కృత్రిమ దారాల మాదిరిగానే ప్లాస్టిక్ కూడా ఒక పాలిమరే. ఓకేనండి, కృత్రిమ దారాల మాదిరిగానే ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్. ఇక్కడ చూడండి, కృత్రిమ దారాలకు RNP అనగా షార్ట్ కట్లు పెట్టడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవచ్చు మనము. ఇక్కడ పాలిథిన్ అండి, పాలి ప్లస్ ఇథిన్ పాలిథిన్. ఈ పాలిథిన్ అనేది సంచుల తయారీలో వాడతారు. ప్రస్తుతం నవ్వే డేస్లో అయితే మ్యాక్సిమం పాలిథిన్ సంచులో యూజ్ చేస్తున్నాం కనుక దానికి ఈ పాలిథిన్ అనేది పాలిమర్ యూజ్ చేయడం జరుగుతుందండి. వేరు చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ని ఏమంటారు? థర్మోప్లాస్టిక్ అంటారు. ఇది డైరెక్ట్ బిట్ అండి. నెక్స్ట్ పాలిథిన్, PVC, థర్మోప్లాస్టిక్ కొన్ని ఉదాహరణలు ఆట వస్తువులు, దువ్వెనలండి. అయితే వేరు చేసినప్పుడు మెత్తబడని ప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ బేకలైట్, మెలమైన్. అయితే బేకలైట్ అధమ ఉష్ణ విద్యుత్ వాహకతను కలిగి విద్యుత్ స్విచ్లు, రకరకాల వంట పాత్రలు, పీడులు తయారు ఇది యూజ్ చేస్తారండి. ఇది మ్యాక్సిమం అంత త్వరగా కరిగిపోదండి. నెక్స్ట్ వచ్చి మేలమైన్ అండి. మేలమైన్ అనేది మంటను నిరోధించడమే కాకుండా ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువ వేడిని తట్టుకుంటుందండి. ఇది ఇంకా ఎక్కువ వేడిని తట్టుకుంటుందండి. ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే ఫ్లోర్ టైల్స్, వంట సామాగ్రి పాత్రలో ఉపయోగిస్తుంటారండి. ప్లాస్టిక్ అనేది చర్యాశీలత లేనిది, తేమ గాలికి తుప్పు పట్టదు, చర్య జరపవు. అందుకని ఎక్కువగా మనం ఈ ప్లాస్టిక్ను యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ప్లాస్టిక్ వల్ల అనర్థాలు కూడా ఉండడం జరిగింది, ఉపయోగాలు కూడా ఉండడం జరిగింది. ప్లాస్టిక్ అనేది తేలికైనది మరియు బలమైనది మరియు మన్నికైనదండి. ప్లాస్టిక్స్ అధమ వాహకాలు. నెక్స్ట్ టెఫ్లాన్ అనేది నూనె, నీరు అంటుకొని ప్రత్యేకమైన ప్లాస్టిక్ అనేది. టెఫ్లాన్ అనేది
కూడా అంటుకోదు, నీరు కూడా అంటుకోదండి. ఇక్కడ చూడండి, నైలాన్ అనేది పట్టులాగా కనిపిస్తుంది. నైలాన్ అనేది పట్టులాగా కనిపించే ఒక ప్లాస్టిక్ అండి, అది గుర్తుపెట్టుకోండి. అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధకంగా ఉండే వాడే ప్లాస్టిక్ మెలమైన్ ప్లాస్టిక్. నెక్స్ట్ పాయింట్, కూరగాయలు పండ్ల తొక్కలు ఎన్ని రోజులు కలుస్తాయి అంటే 1 సంవత్సరం నుంచి 2 వారాలండి ఇవి విచ్ఛిన్నం అవుతాయి. నెక్స్ట్ వచ్చి కాగితం అండి. కాగితం 10 రోజుల నుండి 30 రోజుల్లో విచ్ఛిన్నం అవుతుందండి. నెక్స్ట్ వచ్చి నూలు వస్త్రం 2 నుంచి 5 నెలలు. ఇవి ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. కలప 10 నుండి 15 సంవత్సరాలు. ఊలు దుస్తులు 1 సంవత్సరం అండి. టిన్ను అల్యూమినియం 100 నుండి 5 సంవత్సరాలు. ప్లాస్టిక్ సంచులు మెనీ ఇయర్స్. దీని నుంచి ఒక బిట్ వచ్చిందండి, ఒకసారి రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ వస్తువులు ఎన్ని సంవత్సరాలకి జీవ విచ్ఛిన్నం అవుతాయి అనేది, అంటే భూమిలో కలిసిపోతాయని. 5R నియమం అండి. 5R అంటే రిడ్యూస్, రీయూజ్ అండ్ పునఃచక్రియ, రిక్లవ్, రికవర్, రిఫ్యూజ్. అంటే తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, పునఃచక్రియం, తిరిగి పొందడం, తిరస్కరించడం. ఈ 5R నియమం ద్వారా మనం ప్లాస్టిక్ని కొంతవరకు తగ్గించవచ్చండి. 5వ యూనిట్ అండి, ధ్వని. మానవుల స్వరపేట ద్వారా ధ్వని ఉత్పత్తి జరుగును. ధ్వని ప్రచారణకు యానకం అవసరం. అదే స్వరతంత్రులు పురుషులు 20 మిల్లీమీటర్లు, స్త్రీలు 15 మిల్లీమీటర్లు ఉంటాయండి. ఇది డైరెక్ట్ బిట్ అండి. స్వరతంత్రులు పురుషులు ఎన్ని మిల్లీమీటర్లు ఉంటారని అడగవచ్చు, లేదా స్త్రీలని అడగవచ్చు. ధ్వని శూన్యంగా ప్రయాణించదు. ఓకేనండి, ధ్వని శూన్యంగా ప్రయాణించదు. ధ్వని ద్రవ ఘన పదార్థాల గుండా ప్రయాణిస్తుంది. 1 సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. దీన్ని హెచ్లో దీని యొక్క గుర్తు అండి. ధ్వని తీవ్రత కంపన పరిమితికి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఎగ్జాంపుల్, కంపన పరిమితి రెట్టింపు చేసిన ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. అంటే 1కి డబుల్ అనమాట. ఓకేనండి, అనులోమానుపాతం అంటే. ఇక్కడ చూడండి, సాధారణ శ్వాస ధ్వని తీవ్రత ప్రమాణం డెసిబుల్స్ కనుక ఇవి ఎంత ఉంటుందంటే 10 డెసిబుల్ ఉంటుందండి సాధారణంగా. మనము శ్వాస అనేది గుసగుసలు మాట్లాడలో 30 డెసిబుల్స్ ఉంటుందండి. సాధారణ సంభాషణ వచ్చి 60 డెసిబుల్స్ ఉంటాయి. ట్రాఫిక్ వచ్చి 70 డెసిబుల్స్ వరకు ఉంటుందండి. అలాగే కర్మాగారాలు, ఫ్యాక్టరీలు అయితే 80 డెసిబుల్స్ ఉంటాయండి. నార్మల్గా 80 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉన్న శబ్దం భౌతికంగా ఇబ్బంది పెడుతుందండి. సో 80 లోపు అయితే వినగలం చెవి, 80 దాటితే మనకు అది ఇబ్బందికరంగా ఉంటుందండి. అయితే ఇక్కడ చూడండి, పరసరావ్యాలు అంటే తక్కువ 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు వినలేదండి ఇది పరసరావ్యాలు అనేది. అలాగే 20 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు వినగలదండి ఇది. మానవ చెవి వినగల పౌనఃపున్యం వచ్చి 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్ల మధ్యలో ఉంటుందండి. 20,000 హెర్ట్జ్ల కంటే ఎక్కువ వినలేడు, తక్కువ కూడా వినలేడు. నెక్స్ట్ సైన్ లాంగ్వేజ్ అండి. సైన్ లాంగ్వేజ్ టు యూజ్ టు డిజబుల్ పర్సన్స్, అంటే వికలాంగులకి ఇది ఉపయోగపడుతుందండి సైన్ లాంగ్వేజ్ అనేది. సో ఈ లెసన్ నుంచి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 6 వచ్చి లోహాలు, అలోహాలు అండి. పలచన రేఖలుగా మార్చగలిగే లోహ ధర్మాన్ని స్థిరనీయత అంటారండి. సరనీయత. ఇనుపు కడ్డి, మేకు, రాగి, తీగ ఉత్పత్తి వాహకాలుగా సల్ఫర్ అదే గంధకం, అలాగే బొగ్గు వంటివి అదము వాహకాలుగా చెప్పవచ్చండి. సో తీగలుగా సాగరీగల లోహపు గుణకాన్ని తాంత్వత అంటారు. ఇది డైరెక్ట్ బిట్టు. లోహాలండి. లోహాల యొక్క ఇవి లక్షణాలు వచ్చి దృఢత్వం, స్థిరనీయత, తాంత్వత కలిగి ఉంటాయి. ధ్వని గుణకం కలిగేవి ఇనుము, రాగి, అల్యూమినియం, కాల్షియం అండి. అలాగే మెగ్నీషియం. ధ్వని గుణకం కలిగే మూలకాలు ఏంటని అడుగుతాడు డైరెక్ట్గా, కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు ఇవి. అలాగే లోహాల లక్షణాల్లో కింద కాంతి అని అడుగుతాడండి. దృఢత్వం, స్థిరనీయత, తాంత్వత. అలోహాలండి. అలోహాలు అంటే ఉష్ణ విద్యుత్ హదమ వాహకాలండి ఇవి. దీని కొంచెం విద్యుత్ ప్రవహించదు, వేడి కూడా ప్రవహించదు, మృదువుగా కాంతిహీనంగా ఉంటాయండి ఇవి అలోహాలు. అలోహాలకు ఉదాహరణ బొగ్గు, సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ ఇవి అలోహాలండి. అలాగే సోడియం, పొటాషియం మెత్తగా ఉండే లోహాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెత్తగా ఉండే లోహాలు ఏంటంటే సోడియం, పొటాషియం ఇవి మెత్తగా ఉంటాయి లోహాలు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఇది ఇంకా ఇంపార్టెంట్. పాదరసం. ఇది చాలాసార్లు అడిగాడండి పాదరసం గురించి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం. ద్రవ రూపంలో ఉండే లోహం అయితే పాదరసమేనండి. నెక్స్ట్ వచ్చి ఎరుపు లిట్మస్ను నీలం రంగులోకి మారిన అది ఏమవుతుంది? క్షారమా, ఆమ్లమా అని అడగవచ్చు. క్షారం. మెగ్నీషియం ఆక్సైడ్ కూడా క్షార స్వభావం. ఇనుము, ఫెర్రస్ ఆక్సైడ్ క్షారం చెంది తుప్పు పట్టునండి. మెగ్నీషియం ఆక్సైడ్ కూడా క్షార స్వభావం కలిగి ఉంటుంది. ఇనుము అనేది ఫెర్రస్ ఆక్సైడ్ క్షారం చెంది తుప్పు పట్టును. తుప్పు పట్టడానికి కారణం ఏంటంటే ఇనుము అనేది క్షారం కనుక అది. నెక్స్ట్ వచ్చి సాధారణంగా లోహ ఆక్సైడ్స్ అంటే మెగ్నీషియం ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్ వంటివి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ అలోహాలతో O2 చర్య, ఆక్సిజన్ చర్య అలోహాలతో.
ఇవి ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. సల్ఫర్, ఆక్సిజన్ చర్యలో వెలువడిన వాయువు సల్ఫర్ డైఆక్సైడ్ డైరెక్ట్ బిట్టు. నీటిలో కరిగే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడను. ఈ సల్ఫర్, ఆక్సిజను చర్యలు ఏర్పడినది సల్ఫర్ డైఆక్సైడ్. ఇది నీటిలో కరిగి ఏ వాయువుని ఏర్పడుతుందో సల్ఫ్యూరస్ ఆమ్లం ఏర్పరుస్తుంది. SO2 + H2O, H2SO3. నెక్స్ట్ పాయింట్, సల్ఫ్యూరస్ ఆమ్లం నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తుందండి. కనుక అలోహ ఆక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు మనం. సోడియం లోహం అధిక చర్యాశీలత కలది. ఇది ఆక్సిజన్ నీటిలో తీవ్రంగా చర్య జరుపుతుంది కనుక దీనిని కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి. సోడియం లోహం దేనిలో నిల్వ చేస్తారు? కిరోసిన్, లేదంటే కిరోసిన్లో నిల్వ చేసి లోహం ఏదని అడుగుతాడు. ఓకేనా, సోడియం, ఎందుకంటే ఇది ఆక్సిజన్ మరియు నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది కనుక కిరోసిన్లో నిల్వ చేస్తారు సోడియంను. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఫాస్ఫరస్, అలోహం అండి. ఫాస్ఫరస్ అధిక చర్యాశీలత కలది. ఇది గాలితో మండిపోతుంది కనుక దీనిని ఏం చేస్తారంటే నీటిలో నిల్వ చేస్తారు. ఫాస్ఫరస్ గుర్తుపెట్టుకోండి, సోడియం, ఫాస్ఫరస్ ప్రత్యేక గుణాలు కలిగినవి. సాధారణంగా లోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి H2ను అలాగే మండుతో టప్మనే ధ్వనితో వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఇది బాగా అవగాహన చేసుకోండి. అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. లోహాలు అయితే ఆమ్లాలతో చర్య జరిపి ఏ వాయువుని ఇస్తాయంటే H2 వాయువుని ఇస్తాయి. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి H2 వాయువుని ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, క్షారాలతో అలోహాలు సంక్షిప్తమైనవి. ఓకేనా. మొక్కలలో మెగ్నీషియం ఉంటుంది. మొక్కలు ఉండే వాయువు ఏంటంటే మెగ్నీషియం, మూలకం. సహజంగా ఏర్పడిన మూలకాలు 94 కన్నా తక్కువ లేవండి, 94 కంటే ఎక్కువగానే ఉన్నాయి. సహజంగా కాంతి, సెమిస్టర్ 2లో ఫస్ట్ లెసన్ కాంతి. చూడండి, ఉపరితలాన్ని తాకే కిరణం ఏ కిరణం అంటారంటే పతన కిరణం అంటారండి. ఉపరితలం నుండి వెనుకకు వచ్చే కిరణం ఏ కిరణం అంటే పరావర్తన కిరణం అంటారు. కాంతి కిరణం అనేది ఒక ఊహాత్మక భావన. అండి. సో మనం చెప్పే ప్రతి బిట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా బిట్ వస్తుంది అనేది ఫ్రేమ్ చేసుకొని మనం అవగాహన చేసుకొని చదువుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఒక బిట్లా రాయడం జరిగింది. సో అది ఏ విధంగా బిట్లా వస్తుంది, ప్రశ్నలా వస్తుంది అనేది మనం చూసుకొని అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, దర్పణం అంటే అద్దం. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమ వైపు కుడివైపుగా, కుడివైపు ఎడమ వైపుగా కనిపిస్తాయి. దీన్ని పార్శ్వ విలోమం అంటారు. ఇంపార్టెంట్ అండి. అలాగే దర్పణం లాంటి నునుపు వాటిపై జరిపే పరావర్తనం ఏంటంటే క్రమ పరావర్తనం అండి. సో మనం అద్దం ఒక లైట్ ఏదైనా వేస్తే రిటర్న్ సేమ్ ఎలా ఉంటుందో అలానే సేమ్ అదేవిధంగా పరావర్తనం అవుతుందండి. ఇదే క్రమ పరావర్తనం అవుతుంది. దర్పణం లాంటిది నునుపుతలం. అలా కాకుండా గరుకు క్రమరహిత తలాలపై ఏర్పడే పరావర్తనం క్రమరహిత పరావర్తనం అంటారండి. నెక్స్ట్ వచ్చి స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులు స్వయం ప్రకాశకాలు, అంటే తనంతట తానుగా కాంతిని వెదజల్లేయండి. సూర్యుడు, అగ్గి, కొవ్వొత్తి, జ్వాల, విద్యుత్ దీపం ఇటువంటివి. నెక్స్ట్ పెరిస్కోప్ను సమాంతర పరావర్తన సూత్రంపై ఆధారపడి ఉంటుందండి. పెరిస్కోప్ అనేది దీన్ని జలాంతర్గామంలో అలాగే బంకర్లలో, ట్యాంకర్లో ఉపయోగిస్తారండి. నెక్స్ట్ అండి, ఒకదానికి ఒకటి కొంత కోణంలో ఉంచినప్పుడు అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే కెలిడోస్కోప్ అండి. నెక్స్ట్ వచ్చి కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారండి. ఇంద్రధనుసు ఎగ్జాంపుల్. కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారండి, ఇంద్రధనుసు. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనకి బయట కొన్ని పిల్లలకు ఉపయోగపడే పరీక్షలు కూడా చేయడం జరుగుతుందండి కాంతి విక్షేపణం ఫార్ములాస్ బట్టే. నెక్స్ట్ కన్ను బాహ్యంగా పారదర్శక భాగాన్ని ఏమంటారంటే కార్నియా అంటారండి. అంటే మన కన్ను ఉంది కదండి, దాన్ని బయట మన పైకి కనిపించే భాగం ఏమంటండి. నెక్స్ట్ కార్నియా వెనుక నల్లగుడ్డు ఉంటుందండి, ఇది ఐరిస్. ఐరిస్లో ఉన్న కండరం ఏంటి అని అడుగుతారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలియరీ కండరం అండి. నల్లగుడ్డులో చిన్న ద్వారాన్ని కనుపాప, ప్యూపల్ అంటారండి. నల్లగుడ్డులో ఉన్న చిన్న వైట్గా ఉంటుందండి, అది ప్యూపల్. అలాగే కటకం కాంతిని కన్ను వెనుక భాగాన ఉన్న రెటినా అనే పొర ఉంటుందండి, కటకం. నెక్స్ట్ ఈ రెటీనా అనేక నాడీ కణాలను కలిగి దృక్నాడులు ద్వారా మెదడుకు ప్రచారం చేస్తాయండి. రెటీనా అనేది అనేక నాడీ కణాలను కలిగి ఉండి దృక్నాడుల ద్వారా మెదడుకు ప్రచారం చేస్తాయి. ఇక్కడ ఉన్న కణాలు రెండండి, ఒకటి శంకువులు, నెక్స్ట్ దండాలు. శంకువులు అంటే కోన్స్, దండాలు రోడ్స్ అంటారు. సో ఎక్కువ కాంతిని స్పందించే ఏంటంటే శంకువులు అండి, ఎక్కువ కాంతిని. అలాగే దండాలు ఏంటంటే తక్కువ కాంతిని స్పందిస్తాయండి, అంటే శంకువులు రంగును గుర్తిస్తాయండి. అలాగే దృక్నాడి మరియు రెటీనా కలిగి చోట ఇంద్రియ కణాలు ఉండవండి. ఇక్కడ దృష్టి సాధ్యం కాదు, దీన్ని అందబిందత్వం అంటారు, అంద బిందువు అంటారు, రెడ్ స్పాట్. నెక్స్ట్ వచ్చి ప్రతిబింబం రెటీనా వద్ద 1/60 వంతు సమయం
అలాగే ఉంటుందండి. కనుక కదులుతున్న వస్తువు యొక్క నిశ్చల చిత్రాలు కంటిపై పడే వేగం సెకనుకు 16 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు కదులుతున్నట్లు గమనించవచ్చు. నెక్స్ట్, కంటిలో అత్యంత సౌకర్యవంతంగా 25 సెంటీమీటర్ దూరంలో ఉన్న వాటిని చదవగలమండి. నెక్స్ట్, పీత కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. నిశాసరి అంటే గుడ్లగూబ ఇటువంటివి రాత్రులు బాగా చూడగలవు. దాని రెటీనాపై ఎక్కువ సంఖ్యలో దండాలు ఉండి తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయండి, అందుకని అవి చూడగలవు. నెక్స్ట్, పగటిపూట తిరిగే పక్షులకు ఎక్కువ శంకువులు ఉంటాయండి, తక్కువ దండాలు ఉంటాయి, అందుకే ఎక్కువ కాంతిని అవి చూడగలవు. ఆహారంలో విటమిన్లు లేకపోవడం వల్ల కంటి సమస్యలు వస్తాయండి. దానిలో సాధారణమైనది రేచీకటి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి లూయి బ్రెయిలీ అండి. లూయి బ్రెయిలీ 1821లో కనిపెట్టారు. తర్వాత అయితే 1932లో అమెరికా 1932లో దాన్ని ఆమోదించారండి. కనిపెట్టడం అయితే 1821లో, ఆమోదించింది 1932లో. బ్రెయిలీ పద్ధతిలో 63 చుక్కలు నమూనా గల గుర్తులు ఉంటాయండి. మన బ్రెయిలీ లిపిలో ఉన్నటువంటి ఈ బిట్ ఒకసారి వచ్చిందండి ఎన్ని చుక్కలు ఉంటాయని. నెక్స్ట్ అండి, 18 నెలలకి దృష్టిలోపం కలిగి ఉన్న ఎవరంటే హెలెన్ కెల్లర్ అండి. ఈ గురించి ఇక్కడ మనకి లెసన్లో ఇవ్వడం జరిగింది. ఈమె రాసిన గ్రంథం వచ్చి ది స్టోరీ ఆఫ్ మై లవ్. ఇది మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుందండి ఈవిడిది, హెలెన్ కెల్లర్ స్టోరీ. ఒకసారి గుర్తుపెట్టుకోండి. దృష్టిలోపం గల వ్యక్తులు ఎవరంటే దివాకర్, బాలమేధావి గాయకుడు, యునెస్కోలో బ్రెయిలీ సమస్యపై పోరాడినది ఎవరంటే లాల్ అద్వానీ. సో వీళ్ళందరూ ఏంటంటే మనకి బ్రెయిలీ లిపి గురించి ప్రసిద్ధి చెందిన వాళ్ళండి. వాళ్ళ గురించి టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ లెసన్ అండి, విద్యుత్ ప్రవాహం రసాయన ఫలితాలండి. 8th లెసన్ వచ్చి, ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రచారం చేస్తాయి వాటిని ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటారండి. అది ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రసారం చేయలేవో వాటిని అదమ విద్యుత్ వాహకాలు అంటారండి. వీటికి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ మనము చెప్పవచ్చు అండి. అదమ విద్యుత్ వాహకాలు అంటే ప్లాస్టిక్, అలాగే కర్ర, ఇటువంటివన్నీ కూడా అదమ విద్యుత్ వాహకాలు. ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటే రాగి, ఇనుము, అవన్నీ కూడా ఉత్తమ విద్యుత్ వాహకాలు అండి. నెక్స్ట్ చూడండి, స్వేదన జలం ఒక అదమ వాహకం అండి, లవణాలు ఉండవు. ఓకేనా. మామూలు జలం అయితే విద్యుత్ వాహకమే. స్వేదన జలం అనేది అందులో ఉప్పు ఉండదు కనుక అది అదమ వాహకం అవుతుందండి, లవణాలు ఉండదు కనుక. స్వేదన జలం ఉప్పు కలిగిన అది ఉత్తమ వాహకంగా పనిచేస్తుందండి. నెక్స్ట్, ఎలక్ట్రోడ్ను నీటిలో ఉంచి విద్యుత్ పంపినప్పుడు O2 మరియు H2 ఏర్పడును అని చెప్పింది ఎవరంటే విలియం నికల్సన్. మనకు అలాగే ఈ టాపిక్ అనేది 7th క్లాస్లో ఉంటుందండి. ఎలక్ట్రోడ్లు నీటిలో ఉంచి విద్యుత్ పంపినప్పుడు O2 మరియు H2 ఏర్పడుతుంది ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పింది ఎవరంటే విలియం నికల్సన్. బ్యాటరీ ధన ధ్రువానికి కలిపిన ఎలక్ట్రోడ్ వద్ద O2, మరొక ధ్రువం వద్ద H2 ఏర్పడుతుంది. మనకి ఇది అడుగుతాడండి ఆ ఎక్స్పెరిమెంట్లో, బ్యాటరీ ధన ధ్రువానికి కలిపిన ఎలక్ట్రోడ్ వద్ద ఏం ఏర్పడుతుందని. అలాగే ఒక లోహంపై మరొక లోహం పూయడాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్, క్రోమియం చాలా ప్రకాశవంతమైంది, ఇది క్షయానికి గురి కాదు. క్రోమియం అనేది చాలా ప్రకాశవంతమైన మూలకం అండి, ఇది క్షయానికి గురి కాదు. LED లైట్ ఎమిటింగ్ డయోడ్, ఇది ఎబ్రివేషన్ ఇంపార్టెంట్ అండి. LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులు మాత్రం ఉంటాయండి ఇవి LEDవి. నెక్స్ట్ 8వ లెసన్కి సంబంధించి ఇవి నేను ఇంపార్టెంట్ బిట్స్. 9వ లెసన్ అండి, కొన్ని సహజ దృగ్విషయాలు. 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ USA అండి మెరుపులు ఉరుముల మీద పరిశోధన చేశాడండి ఈయన 1752లో. నెక్స్ట్, అంబర్ అండి లేదా గుగ్గులం అంటారు, ఇది ఒక రకమైన రెసిన్. రుద్దడం వల్ల ఆవేశాన్ని ఉత్పత్తి చేయవచ్చు. రీపిల్, దువ్వెన వంటివి జుట్టును ఆవేశపూరితం చేస్తాయి. ఇది మన వాళ్ళు చిన్నప్పుడు ఈ ప్రయోగాలు మనం చేసి ఉంటామండి, అందరికీ గుర్తుంటాయి. అయితే ఇవి ఆవేశపూరితమైన వస్తువులండి. ఓకేనా. ఒక ఆవేశ బిలియన్ మరొక ఆవేశ బిలియన్ను వికర్షిస్తుంది. ఒక ఆవేశపూరిత రీపిల్ మరొక ఆవేశ రీపిల్ని వికర్షిస్తుంది. బట్ ఒక ఆవేశ బిలియన్ ఒక ఆవేశ రీపిల్ని ఆకర్షిస్తుందండి. అలాగే ఒక వస్తువు ఆవేశం కలిగి ఉందా లేదా పరీక్షించడానికి వాడే పరికరం ఏంటంటే విద్యుద్దర్శిని, ఎలక్ట్రోస్కోప్. ఇది ఇంపార్టెంట్ అండి. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియని ఎర్తింగ్ అంటారండి. పిడుగులు ఉంటాయి కదా, వాటి నుండి భవనాల రక్షణ కోసం వాడే పరికరం తటిద్వాహకం అండి. నెక్స్ట్ వచ్చి నిర్మాణ సమయంలో వాడే లోహపు స్తంభాలు, విద్యుత్ తీగలు కూడా ఒక మేరకు రక్షిస్తాయండి. మనం నిర్మాణ స్తంభాలు వాడతాం కదా, మన స్లాబ్స్ చేస్తాం కదా, స్లాబ్స్ అలాగే మన ఇందులో వాడే ఐరన్ రాడ్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనకి ఈ తుఫాన్లోపు ఉపయోగపడతాయండి. అవి కూడా తటిద్వాహకంగానే పనిచేస్తాయి మనకి అవి. ఇండియాలో ఉత్తర కాశ్మీర్లో 2005లో మూరియన్ తంగ్రక్ పట్టణంలో భారీ భూకంపం వచ్చిందండి. ఆ తర్వాత వచ్చి గుజరాత్లో భుజ్ జిల్లాలో 2001లో భారీ భూకంపం వచ్చిందండి. ఇది ఒకసారి టెట్లో అడిగాడండి, గుజరాత్లో భుజ్ భూకంపం ఎప్పుడు వచ్చిందని. నెక్స్ట్ 2004
డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో భారీ సునామీ వచ్చిందండి. ఈ సంఘటన అయితే అందరికీ గుర్తుంటుంది. 2004లో డిసెంబర్ 26న భారీ సునామీ రావడం జరిగింది. నెక్స్ట్ భూకంపాలు రావడానికి అనువుగా ఉండే బలహీన ప్రాంతాలను భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు అంటారండి. అయితే భూకంప తరంగాలను భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్ పరికరంతో కొలుస్తారు. ఇది డైరెక్ట్ బిట్టు. భూకంప తరంగాలను ఏ పరికరంతో కొలుస్తారు? భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్. అయితే భూకంపాలను రిక్టర్ స్కేల్పై కొలుస్తారండి. భూకంప తరంగాలను అయితే భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్, భూకంపాలను అయితే రిక్టర్ స్కేల్. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ 10వ లెసన్ వచ్చి దహనము జ్వాల. మెగ్నీషియం మండినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్, ఉష్ణం, కాంతి ఏర్పడతాయని తెలుసు. కనుక దహనం అంటే ఒక పదార్థము ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయనిక ప్రక్రియ. ఓకేనండి. మండే గుణం గల పదార్థాన్ని దహనశీలి పదార్థం అంటారండి. దీన్ని ఇంధనం అంటారు, అంటే మండుతుందనమాట. అటువంటి పదార్థాలు దహనశీలి పదార్థాలు అంటారు. మెగ్నీషియం, బొగ్గు దహనశీలి పదార్థాలే. అలాగే మండే పదార్థాలను దహనశీల పదార్థాలని, మండని పదార్థాలను దహనశీలి కాని పదార్థాలు అంటారు. ఓకేనా. సూర్యునిలో కేంద్రక వ్యవస్థల వలన చర్యల వలన ఉష్ణం, కాంతి ఉత్పత్తి అవుతాయి. సూర్యునిలో ఉన్న కేంద్ర చర్యల వల్ల ఉష్ణము విడుదలవుతుంది, కాంతి కూడా విడుదలవుతుందండి. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దాన్ని ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు. ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చి అగ్గిపుల్ల చరిత్ర చాలా పురాతనమైందండి. ఇది ఈజిప్ట్లో 5000 సంవత్సరాల క్రితం వచ్చింది. అగ్గిపుల్ల చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈజిప్ట్లో స్టార్ట్ అయిందండి. గంధకము అదే సల్ఫర్లో ముంచిన ఫైన్ చెక్క ముక్కలను అగ్గిపుల్లగా ఉపయోగిస్తారండి. అంటే అప్పుడు ఆ టైంలో అలా ఉపయోగించారంట ఈజిప్ట్లో. అగ్గిపెట్టి 200 సంవత్సరాల క్రితం తగిన కలపను పన్నుకొని యాంటిమోనియం ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం మిశ్రమాన్ని జిగురు బంకతో కలిపి అగ్గిపుల్ల తలభాగంలో పోస్తారండి. ఈ ప్రక్రియ ఇప్పటికి ఇది అవుతుంది. సాధారణంగా మంటలను ఏర్పడడానికి నీరు ఉపయోగిస్తారు. ఈ అగ్గిపుల్ల ఈ బిట్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇంపార్టెంట్ అండి. అగ్గిపుల్ల తయారీలో ఉపయోగించే మిశ్రమాలు ఏంటో అడుగుతుంటాడు. యాంటిమోనియం ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం, అలాగే జిగురు లేదా బంకతో కలిపి అగ్గిపుల్ల తలభాగంలో పోస్తారు. సాధారణంగా మంటలు ఆర్పడానికి నీరు ఉపయోగిస్తారు కదండి. నెక్స్ట్ వచ్చి విద్యుత్ పరికరాలు, పెట్రోల్ వంటి దహన పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి మాత్రం కార్బన్ డైఆక్సైడ్ CO2 ఉత్తమమైందండి. ఇది ఇంపార్టెంట్, నీరు కాదు. CO2 అనేది ఇంపార్టెంట్ అండి. మనకు ఫైర్ ఇంజిన్స్ వస్తుంటాయి, దాంట్లో ఫైర్ ఇంజిన్స్ కూడా ఎక్కువగా CO2 ఉపయోగిస్తుంటారండి. వేగంగా మంటలను ఆర్పడానికి ఉపయోగపడుతుంది. CO2 ఆక్సిజన్ కంటే బరువైంది మరియు ఒక దుప్పట్లా కప్పేస్తుంది అనమాట. అందుకని దాన్ని యూజ్ చేస్తారు. CO2ను పొందడానికి అధిక మొత్తంలో సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా, పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయనాలను పొడిని ఉపయోగించడం మరొక పద్ధతి. నెక్స్ట్ గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తాయండి. ఇటువంటి దహనాన్ని శీఘ్ర దహనం అంటారు. నెక్స్ట్ ఫాస్ఫరస్ వంటి పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతాయి. ఇది స్వతహాగా జ్వాలతో మండుటను స్వతసిద్ధ దహనం అంటారండి. ఏంటంటే ఫాస్ఫరస్ వంటి పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతాయి కనుక వీటిని స్వతసిద్ధ దహనం అంటారు. నెక్స్ట్ కొవ్వొత్తి జ్వాలలో అత్యధిక వేడి భాగం సంపూర్ణ దహనం చెందేది ఏంటంటే బాహ్య భాగం అండి. ఈ బిట్స్ అన్నీ కూడా వచ్చే గత టెట్లో గుర్తుపెట్టుకోండి. కొవ్వొత్తులు ఏ భాగంలో ఎక్కువ సంపూర్ణ దహనం చెందుతుందని అడిగాడండి. బాహ్య ప్రాంతం నీలం రంగులో ఉంటుంది. మధ్యస్థ భాగం వేడి భాగంలో అసంపూర్ణ దహనం ఉంటుందండి. మధ్య ప్రాంతం అది పసుపు రంగులో ఉంటుంది. అల్ప వేడి భాగం అంటే దహనం చెందని మైనపు ఆవిరి గల ప్రాంతం ఉన్న దగ్గరలో లోపలిది అక్కడ పసుపు రంగులో ఉంటుంది. అక్కడ పూర్తిగా దహనం చెందదు. 1 కేజీ ఇంధనము మండగా వచ్చే ఉష్ణరాశిని కెలోరిఫిక్ విలువ అంటారండి. 1 కేజీ ఇంధనము మండగా వచ్చే ఉష్ణరాశిని కెలోరిఫిక్ విలువ అంటారు. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ గాఢత పెరగడం భూతాపంకు కారణమవుతుందండి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే భూతాపం అనేది వేడెక్కుతుంది. H2 కెలోరిఫిక్ విలువ ఎంత అంటే 1,50,000 కిలో జౌల్స్ అండి. CNG అంటే 50,000, LPG 55,000, మీథేన్ 50,000, పెట్రోల్ కిరోసిన్ 45,000, చెక్క 22,000, బొగ్గు 25,000 నుంచి 30,000, ఆవు పేడ 6,000 నుంచి 8,000, బయోగ్యాస్ 35,000 నుంచి 40,000. ఇవన్నీ కెలోరిఫిక్ విలువలు అండి. ఇవి ఒకసారి అవగాహన చేసుకోండి, రావచ్చు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ బొగ్గు మరియు డీజిల్ మండించడం వల్ల వచ్చే వాయువు ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ అండి. బొగ్గు మరియు డీజిల్ మండించడం వల్ల వచ్చే వాయువు సల్ఫర్ డైఆక్సైడ్. CNG అనేది ఒక స్వచ్ఛ ఇంధనం. నెక్స్ట్ అండి సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ వర్షపు నీటిలో కరిగి ఆమ్లాలు ఏర్పరుస్తాయి. అలాంటి వర్షాన్ని ఏమంటారంటే ఆమ్ల వర్షం అంటారు. ఆమ్ల వర్షాలకి యూజ్ అయ్యే మూలకాలు ఏంటంటే సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్.
అని అడగొచ్చండి. ఇంధనపు అసంపూర్తి దహనం వల్ల విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుందండి. CO కార్బన్ డైఆక్సైడ్ కాదు, కార్బన్ మోనాక్సైడ్. మనం ఇప్పుడు వాడతాం కదా ఇంధనము అసంపూర్ణ దహనం అంటే బైక్స్, కార్లు అన్నీ వాడుతున్నాం కదా, దానివల్ల వచ్చే పొగ వల్ల. లాస్ట్ లెసన్ అండి నక్షత్రాలు సౌర కుటుంబం 8th క్లాస్ సంబంధించి సెమిస్టర్ 2లో. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు, ఆకాశంలో ఉన్న ఇతర వస్తువులను ఖగోళ వస్తువులు అంటారు. మహాశివరాత్రిలో క్షీణిస్తున్న చంద్రుని 13వ రాత్రి జరుపుకుంటామండి. మహాశివరాత్రిని క్షీణిస్తున్న చంద్రుని 13వ రాత్రి. నెలవంక కనిపించిన మరుసటి రోజున ఈద్ ఉల్ ఫితర్ అంటారండి. ఇవన్నీ డైరెక్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ వచ్చి ఒక నెలలో కనిపించే చంద్రుని యొక్క ప్రకాశవంతమైన ఆకారాలు ఏమంటారండి? చంద్రకళలు అంటారండి. చంద్రుని ఉపరితలంపై ఉన్న పెద్ద గోతులు క్రేటర్స్ అండి. ఇంపార్టెంట్ ఇది. చంద్రుని ఉపరితలం ఉండే పెద్ద పెద్ద గోతులు అనమాట, వీటిని క్రేటర్స్ అంటారు. చంద్రునిపై వాతావరణము లేదు, నీరు కూడా లేదండి. ఓకేనా, ఇంపార్టెంట్. చంద్రునిపై నీరు లేదు, వాతావరణం లేదు. జూలై 21, 1969 అమెరికా వ్యామగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారి చంద్రునిపై అడుగు పెట్టాడండి. ఇది జీకే పరంగా మరియు కంటెంట్ పరంగా యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి చంద్రునిపై అడుగుపెట్టిన ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి, అమెరికా వ్యామగామి 1969లో. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఎడ్విన్ ఆల్డ్రిన్ అండి. మనం ఆల్రెడీ మొదటి వారు చూసుకుంటాం, కానీ ఇక్కడ సెకండ్ కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, ఇది కూడా చూసుకోండి. సెకండ్ అతను అయితే ఎడ్విన్ ఆల్డ్రిన్ అండి. మొదటి వారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుపెట్టింది. చూడండి, ఇక్కడ సూర్యుడు భూమికి దాదాపు 1,50,000 కిలోమీటర్ల దూరంలో లేదా 150 మిలియన్ కిలోమీటర్లు, మిలియన్ అంటే 10 లక్షలు అండి. సో 1,50,00,000 వస్తుందండి. మిలియన్ కిలోమీటర్ దూరం ఉన్నాడండి. సింపుల్గా అయితే 150 మిలియన్ కిలోమీటర్లు. మిలియన్ అనేది 10 లక్షలు కాబట్టి 6 సున్నాలు వేసుకుంటే సరిపోతుంది. అయితే కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు అండి. ఇంపార్టెంట్. కాంతి వేగం సెకనుకి ఎంత? 3 లక్షల కిలోమీటర్లు. మరి భూమి నుండి సూర్యుని దూరం ఎంత అంటే 8 కాంతి నిమిషాలండి. ఆల్ఫా సెంటర్ అయితే 4.3 కాంతి సంవత్సరాలండి. అంటే సూర్యుని నుంచి భూమికి చేరడానికి అయితే 8 నిమిషాలండి కాంతి చేరడానికి. కానీ ఇక్కడ సూర్యుని భూమి మధ్య దూరం అడిగాడండి. ఎన్ని కాంతి నిమిషాలంటే 8 కాంతి నిమిషాలండి. ఒక కాంతి నిమిషం ఎంత అండి? ఇక్కడ 3 లక్షల కిలోమీటర్లు. అలాంటి 8 కాంతి నిమిషాలు కాబట్టి ఎంత అవుతుందో మనం అది అవగాహన చేసుకోవచ్చు. నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు తిరుగును. నక్షత్రాలు తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి. భూమి మాత్రం పడమర నుంచి తూర్పు తిరుగుతుందండి. భూమి ఒకటి, శుక్రుడు ఒకటి అండి. ఇది ఇంపార్టెంట్. నక్షత్రాలన్నీ కూడా తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి, కానీ భూమి మాత్రం పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. మనం చూడగలిగే అత్యంత ప్రసిద్ధ రాశులలో ఉర్సా మేజర్, సప్తర్షి అంటారండి. ఇది ఇంపార్టెంట్ అని మనం సాయంత్రం పూట చూస్తాం కదా నక్షత్రాలు, వాటిలో ఇది ఒకటి అండి, చూడవచ్చండి మనం దీన్ని. నెక్స్ట్ వచ్చి ధ్రువ నక్షత్రం, ఉర్సా మేజర్ వంటి ఉత్తరార్ధ గోళంలో నక్షత్ర రాశులు దక్షిణార్ధ గోళం నుండి కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ ఉత్తరార్ధ గోళం ఉంటాయండి. ధ్రువ నక్షత్రం, ఉర్సా మేజర్, వీటి మనం దక్షిణార్ధ గోళంలో కనిపించవు. అలాగే శీతాకాలంలో సాయంకాల సమయంలో కనిపించే నక్షత్ర రాశి ఏంటంటే ఓరియన్ అండి, హంటర్. ఇది ఇంపార్టెంటే, శీతాకాలంలో కనిపిస్తుంది ఓరియన్ నక్షత్ర రాశి. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం వచ్చి సిరియస్ అండి. ఇది ఓరియన్ సమీపంలోనే ఉంటుంది. ఈ ఓరియన్ అనే నక్షత్రం ఉన్న చెప్పాం కదా నక్షత్ర రాశి, దాని దగ్గరలోనే ఉంటుంది. నెక్స్ట్ కాస్యోపియో ఉత్తర భాగంలో మరొక రాశి అండి. ఇది NM అక్షరంలో ఉంటుంది. కాస్యోపియో అనే నక్షత్ర రాశి ఏ ఆకారంలో ఉంటుంది అని అడగొచ్చండి బిట్టు. సో మనం టాపిక్ మీద అవగాహన ఉంటే వాడు ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేసినా పర్లేదు. ఇక్కడ మనకు వచ్చి సౌర వ్యవస్థ అండి. నెక్స్ట్ ఈ టాపిక్స్ అనేది జనరల్గా జీకే బుక్లో చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుందండి. అలాగే కోచింగ్ సెంటర్లో కూడా చాలా ఎక్కువ మ్యాటర్ చెప్తుంటారు. మనకైతే టెక్స్ట్ బుక్ ఓరియంట్గా చూసుకుంటే ఈ పాయింట్స్ కంటే ఎక్కువ ఇవ్వలేదు కనుక ఇవి చూసుకుంటే సరిపోతుంది మనం. చూడండి, నెక్స్ట్ సూర్యుడు కేంద్రకంగా ఉండును. సూర్యుడి నుండి దూరం పరంగా అంటే సూర్యుడి నుంచి ఆ కేంద్ర సిద్ధాంతంగా తీసుకుంటే మొదట బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అండి. వరుసగా సూర్యుడి నుంచి ఇది 8 గ్రహాలండి. ప్లూటో లేదు ఇప్పుడు. దీనికి కోడ్ అయితే బుసుబుహ గుసయాని అని గుర్తుపెట్టుకోండి. బు అంటే బుధుడు, సు అంటే శుక్రుడు, భూ అంటే భూమి, సు అంటే అహ అంటే అంగారకుడు, గు అంటే గురుడు, యా అంటే యురేనస్, నీ అంటే నెప్ట్యూన్ అండి. ఇలా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి. IAU అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం అండి. ఇది 2006లో ప్లూటో గ్రహ హోదా తొలగించిందండి. 2006లో ప్లూటో గ్రహ హోదా తొలగించింది ఎవరంటే అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘం అండి, IAU. ఇది ఒకసారి టెట్లు అడిగాడండి IAU అంటే ఏంటని. ఒక గ్రహం దాని స్వీయం అక్షం మీద బొంగరంలో తిరుగుతుందండి. భూమి చుట్టూ తిరుగుతున్న అనేక మానవ నిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారండి. కృత్రిమ ఉపగ్రహాలు కూడా ఉంటాయి. నార్మల్ శాటిలైట్స్ కాకుండా మనము మానవ నిర్మితం కూడా ఉంటాయండి. దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఋగ్వేదంలో ప్రాచీన భారతదేశము ఖగోళ శాస్త్రం అధ్యయనం ఉందండి. మన ఈ సౌర వ్యవస్థ, ఈ చంద్రుడు, సూర్యుడు, అవి మొత్తం అన్నీ కూడా
ఈ ఖగోళ శాస్త్రం గురించి ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఋగ్వేదంలో రాసి ఉందంటే. ఆ తర్వాత వచ్చి ఆర్యభట్ట అండి. 499లో 23 సంవత్సరంలోనే ఆర్యభట్యం అనే రచన చేశారండి ఈయన, ఆర్యభట్టీయం. ఇది కూడా ఈ ఖగోళ శాస్త్రం సంబంధించే గ్రంథం. అలాగే భూమి భ్రమణ కాలం వచ్చి 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లు అండి. ఇది డైరెక్ట్ బిట్ కనుక ఇలానే మనం ఆప్షన్లో చూసుకోవాలి. భూమి భ్రమణ కాలం ఎంత అండి? 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్స్ అండి. 4 నిమిషాలు అంటారు. కొన్ని బుక్లు అయితే 23 గంటల 54 నిమిషాలని ఉంది. కొన్ని బుక్లో అయితే 23 గంటల 56 నిమిషాలని ఉంటుంది. కానీ మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇచ్చాడండి 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్స్. ఆప్షన్లో ఇదే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సూర్యునికి అత్యంత సమీప గ్రహం బుధుడు అండి. బుధుడి గురించి చూద్దాం. బుధుడు అనేది అతి చిన్న గ్రహం అండి. బుధుడికి మెర్క్యూరీ అంటారు. ఈ బుధుడికి సంబంధించి ఉపగ్రహాలు ఏమీ ఉండవు, ఎందుకంటే సూర్యుని దగ్గరగా ఉంటుంది కనుక. నెక్స్ట్ వచ్చి శుక్రుడు అండి, రెండవ గ్రహం. దీన్ని వీనస్ అంటారు. భూమికి అత్యంత సమీప గ్రహం, భూమికి దగ్గరగా ఉంటుంది. రాత్రిపూట ఆకాశంలో ప్రకాశవంతమైన గ్రహం అండి ఇది. దీన్ని ఉదయతార సాయంకాల తార అంటారు. ఉదయతార సాయంకాల తార అనే గ్రహాన్ని ఏ గ్రహం అంటారంటే శుక్రుడు అండి. ఉపగ్రహాలు దీనికి లేవు. ఇది సూర్యుడి నుండి పడమరకు తిరుగుతుండే శుక్రుడు. భూమి అత్యంత సమీప గ్రహం అండి ఇది శుక్రుడు అనేది. నెక్స్ట్ వచ్చి భూమి అండి, దీనికి పృథ్వీ అంటాం. సౌర వ్యవస్థలో జీవం ఉన్న ఏకైక గ్రహం ఏదంటే భూమి అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని గ్రహాల కన్నా ఒకే భూమి గ్రహం మీదే జీవం అనేది ఉందండి, ఇంకెక్కడా లేదు. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన పాయింట్సే, కానీ మరి టెస్ట్లో ఉన్నాయి కనుక ఇంపార్టెంట్ చెప్పి ఇవ్వడం జరుగుతుంది. కాంతి పరావర్తన కారణంగా భూమి నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుందండి. సో అందుకని భూమికి నీలి గ్రహం అని కూడా అంటారండి. ఎందుకంటే మనకు 3 వంతుల సముద్రం ఉంది కనుక ఆటోమేటిక్గా అది పరావర్తనం చెంది నీలి ఆకుపచ్చ రంగు కనిపించడానికి కారణమవుతుందండి. దీనికి వచ్చి ఉపగ్రహం ఒక చంద్రుడు అండి. ఒకటే ఉపగ్రహం ఉంది భూమికి, ఉపగ్రహం చంద్రుడు. నెక్స్ట్ గ్రహం వచ్చి అంగారకుడు లేదా కుజుడు. ఇది ఎర్రగా ఉండును. దీనికి మరొక పేరు అరుణ్ గ్రహం అంటారండి. ఎర్రగా ఉంటుంది కనుక 2 ఉపగ్రహాలు కలవు దీనికి, కుజుడుకు. నెక్స్ట్ వచ్చి మంగళయాన్ ప్రాజెక్ట్ గురించి ఇవ్వడం జరిగిందండి. ఇస్రో నవంబర్ 5, 2013లో మొదట మార్చ్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ అనేది ప్రాజెక్ట్ను ప్రారంభించారండి. ఇది సెప్టెంబర్ 24, 2014లో అంగారకుడు గ్రహం మీదకి ప్రవేశపెట్టారండి. ఈ మంగళయాన్ శాటిలైట్ అనేది ఏ గ్రహంగా ప్రవేశపెట్టారని అడుగుతారండి. అంగారకుడు గ్రహం కుజు గ్రహం మీదగా ప్రవేశపెట్టారండి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే తలాన్ని భూమి యొక్క కక్ష్య తలం అంటారండి. భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, ఆ తలాన్ని కక్ష్య తలం అంటారు. అలాగే భూమి తన చుట్టూ తాను కూడా మాకు తిరుగుతుందండి. సో కనుక భూమి తన చుట్టూ తాను తిరిగే తలము మరియు సూర్యుని చుట్టూ తిరిగే తలము 2 ఉంటాయి కనుక ఈ 2 తలాలు కూడా అంటే 23.5 డిగ్రీల కోణంలో వాలుగా ఉంటాయండి. అంటే భూమి ఉన్న తలంకి మరియు సూర్యుని చుట్టూ తిరిగే తలంకి 23.5 డిగ్రీల వాలుగా ఆ కోణంలో తిరుగుతూ ఉంటాయండి. అంటే భూమి యొక్క అక్షం దాని కక్ష్య తలానికి 66.5 డిగ్రీల కోణంలో వాలుగా ఉంటుందని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి బృహస్పతి అండి, జూపిటర్. అతిపెద్ద గ్రహం అండి ఇది. 1300 భూములను ఇందులో ఉంచవచ్చండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బృహస్పతిలో జూపిటర్ గురుగ్రహం అంటారు దీనిలో మనం భూమి లాంటి గ్రహాలు 1300 ఉంచవచ్చండి. ఇది అంత పెద్ద గ్రహము. బృహస్పతి ద్రవ్యరాశి మన భూమి కంటే 318 రెట్లు ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పాయింట్స్, ఇంపార్టెంట్ బిట్సే. ఇందులో చాలా ఉపగ్రహాలు కలవండి. జూపిటర్కు ఉన్న ఉపగ్రహాలు చాలా ఎక్కువ. అయితే దూరదర్శన్తో చూస్తే మాత్రం 4 పెద్దవి ఉన్నాయండి. సో 4 అని చెప్పవచ్చు. చాలా ఉన్నాయి కానీ 4 అని ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. శని అండి. నెక్స్ట్ సాటర్న్. ఇది పసుపు రంగులో ఉంటుంది. శని గ్రహం సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. సో తక్కువగా ఉంటుందంటే నీటి కంటే కూడా తక్కువగా ఉంటుందండి. నీటి కంటే తక్కువ సాంద్రత గల గ్రహం ఏదంటే శని గ్రహం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని గ్రహాన్ని తీసుకొచ్చి మనం వాటర్లో వేస్తే తేలుతుందండి, ఎందుకంటే నీటి కన్నా తక్కువ సాంద్రత కనుక. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి యురేనస్ అండి, నెప్ట్యూన్. పెద్ద టెలిస్కోప్తో మాత్రమే దీన్ని చూడగలం, ఎందుకంటే చాలా దూరం ఉంది కనుక దీన్ని మామూలు సూక్ష్మదర్శితో చూడలేం. పెద్ద టెలిస్కోప్తో చూడగలం యురేనస్ మరియు నెప్ట్యూన్. శుక్రుడిలాగా యురేనస్ తూర్పు నుండి పడమరకు తిరుగుతుందండి. ఇది కూడా యురేనస్ మరియు నెప్ట్యూన్, శుక్రుడు మరియు యురేనస్ అయితే నెప్ట్యూన్ రెండే తూర్పు నుండి పడమరకు తిరుగుతాయండి. మిగతావన్నీ కూడా పడమ నుంచి తూర్పు తిరుగుతాయి. వాలుగా ఉండే భ్రమణ అక్షం కలిగి ఉంటుందండి యురేనస్. దీనికి మొదటి 4 గ్రహాలు అంతరా, మిగిలిన దీనికైతే గ్రహాలు ఏమి ఇవ్వలేదు. మనం చెప్పుకున్న దాంట్లో మొదటి 4 గ్రహాలు ఉన్నాయి కదండి, అవి అంతర్గ్రహాల కింద వస్తాయండి. అంతర్ అంటే లోపల గ్రహాలు, మిగిలిన 4 గ్రహాలు బాహ్య గ్రహాలండి. ఇంతకుముందు అయితే 9 ఉండేవి. ప్లూటో అనేది 2006లో తీసేయడం జరిగిందండి, ఐఐయు సంఘం అనేది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే 8 ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చి గ్రహ శకలాలండి. ఈ టాపిక్ ఇచ్చాడు. గ్రహ శకలాలు వచ్చి కుజుడు మరియు బృహస్పతి మధ్య ఉండును. గ్రహ శకలాలు ఏ గ్రహాల మధ్య ఉంటుంది అని అడుగుతాడు డైరెక్ట్గా. లేదంటే కుజుడు మరియు బృహస్పతి ఉన్న శకలాలను ఏమంటారు? గ్రహ శకలాలు. దీనికి మరొక పేరు ఆస్ట్రాయిడ్స్. వీటిని టెలిస్కోప్తో మాత్రమే చూడగలం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి తోకచుక్కలండి. ఇవి తోకచుక్కలు ఎలా ఉంటాయంటే దీర్ఘ వృత్తాకార మార్గంలో ఉంటాయి. మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. దీర్ఘ వృత్తాకార మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తోకచుక్కలు ఇంపార్టెంట్. హేలి తోకచుక్క. ఈ హేలి తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగాడండి ఇది. అంటే ఇప్పుడు 1986లో ఒకసారి కనిపించిందండి ఇది హేలి తోకచుక్క. మళ్ళీ తర్వాత ఎప్పుడు కనిపిస్తుందో కామెంట్ చేయండి. హేలి తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. మనకు 1986లో కనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ వచ్చి ఉలకలండి. ఉలకలు దీన్ని షూటింగ్ స్టార్స్ అంటారండి. ఇవి ఎక్కువ వేగం కలిగి ఉండి వాతావరణం కారణంగా ఏర్పడే ఘర్షణ వల్ల ఆవిరైపోతుంటాయండి. అలా ఆవిరైపోతూ ఉంటాయి. మ్యాక్సిమం భూమికి అది చేరవు. కానీ కొన్ని పెద్ద ఉలకలు ఉంటాయి. అటువంటివి పూర్తిగా ఆవిరవకముందునే భూమికి చేరుతుంటాయండి. వీటిని ఉల్కాపాతం అంటారండి. అప్పుడప్పుడు మనకి పేపర్లో వేస్తుంటాడు, పేపర్లో టీవీలో పలానా ఉల్కాపాతం భూమి దగ్గరగా వచ్చి వెళ్ళిపోయిందని, భూమిని తాకిందని చెప్పడం జరుగుతుంటుందండి. సో మ్యాక్సిమం అయితే భూమిని తాకవు. అలా అవి ఆవిరైపోతూ ఉంటాయండి. అవి ఉలకలు అవుతాయి. లేదా భూమి వచ్చి చేరి అనుకోండి, అవి ఉల్కాపాతం అవుతుందండి, దాన్ని అంటారు. నెక్స్ట్ వచ్చి ఆర్యభట్ట భారతదేశం తొలి కృత్రిమ ఉపగ్రహం తయారు చేశారండి. ఆర్యభట్ట ఉపగ్రహం పేరు కూడా ఆర్యభట్టే. దీనిలో ఇన్శాట్, ఐఆర్ఎస్, కల్పన 1, ఎడ్జిశాట్ ఇవన్నీ కూడా కృత్రిమ ఉపగ్రహాలకు ఉదాహరణలు అండి. ఇవి మనకి ఎలా అడుగుతారంటే భారతదేశం తొలి కృత్రిమ ఉపగ్రహం ఏంటి అని అడుగుతాడండి. ఆర్యభట్ట. ఇది 1975లో ప్రవేశపెట్టారండి. నెక్స్ట్ వచ్చి వేసవికాలం అయినంతం అంటారండి. అలాగే శీతాకాలం అయినంతం కాలం వచ్చి వేసవికాలం అయినంతం వచ్చి జూన్ 21 అండి. ఇది 3rd క్లాస్లో ఈ టాపిక్ ఉంటుంది. 3rd, 4thలో కూడా ఉంటుంది. అలాగే శీతాకాలం అయినంతం వచ్చి డిసెంబర్ 22 అండి. ఇది ఉత్తర అయినంతకాలం అంటారు. దీని దక్షిణ అయినంతకాలం అంటారు. వేసవికాలం మీద దక్షిణ అయినంతకాలం అనేది జూన్ 21న స్టార్ట్ అవుతుంది. శీతాకాలం లేదా ఉత్తర అయినంతకాలం డిసెంబర్ 22న స్టార్ట్ అవుతుంది. సో ఆ సమయంలో సూర్యుడు అనేవారు దిక్కులు ఉత్తరం నుంచి దక్షిణకి వెళ్తుండే. ఈ వేసవి అయినంతంలో దక్షిణ నుంచి ఉత్తరకు వెళ్తాం జరుగుతుందండి. ఈ రెండు కాకుండా విషవత్తులు ఉంటాయండి. ఆ డేస్లో సూర్యుడు అలా డైరెక్ట్ భూమధ్య రేఖ మీద పడడం జరుగుతుందండి. ఎటువంటి మార్పులు ఉండవన్నమాట ఆ రోజుల్లో. అవి ఏంటంటే మార్చి 21, సెప్టెంబర్ 23. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. విషవత్తుల డేస్ ఏంటంటే మార్చి 21, సెప్టెంబర్ 23. వేసవి అయినంతం లేదా దక్షిణ అయినంత డేట్ వచ్చి జూన్ 21. శీతాకాలం లేదా ఉత్తర అయినంతం వచ్చి డిసెంబర్ 22. ఈ బిట్స్ అని కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చి 1609లో గెలీలియో దూరదర్శిని కనుక్కున్నారండి. దూరదర్శిని ఎవరు కొనుక్కున్నారంటే గెలీలియో కొనుక్కున్నాడు. గెలీలియో దూరదర్శిని ఇప్పుడు కొనుక్కున్నాడు ఈ సంవత్సరంలో 1609. ఇలా ఒకే బిట్ను ఎన్ని విధాలుగానే ఫ్రేమ్ చేయొచ్చండి. ఆ టాపిక్ మనకి ఐడియా ఉంటే చాలు. లాస్ట్ వచ్చి కల్పన చావ్లా అండి. ఈ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్లో ఇవ్వడం జరిగింది వీడి గురించి. అంతరిక్షంలో మొదటి భారతీయులండి. భారతీయ వ్యాయామం ఎవరంటే కల్పన చావ్లా. ఈవిడ 2003 ఫిబ్రవరి 1లో కొలంబియా స్పేస్ షటిల్లో వెళ్ళి చనిపోవడం జరిగిందండి. తర్వాత కొలంబియా స్పేస్ షటిల్ అనే వ్యాయామనౌక ద్వారా వెళ్ళి చనిపోవడం జరిగిందండి కల్పన చావ్లా. సో బిట్ అది డైరెక్ట్గా అంతరిక్షంలో వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరని అడగడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, కల్పన చావ్లా.